ఏం పేరు మీ పేరు? నా పేరు శేఖర్ గౌడ్. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక పథకాలు 6 హామీలతో పాటు 420 హామీలు కూడా ఇచ్చిందని చెప్పి చెప్తా ఉన్నారు. అందులో ప్రధానంగా పింఛన్స్ ఇప్పుడు చూస్తే పెంచడం జరిగిందా, ఎట్లా ఉంది అసలు? పెన్షన్ పెంచుతా అని చెప్పి 4000 చేస్తా అన్నాడు. ఇంతవరకు అయితే లేదు. మళ్ళీ ఎలక్షన్లు అయిపోయినాక ఇస్తాను అంటున్నాడు. ఇప్పుడైతే 4000 పెన్షన్ అయితే ఏమి ఇవ్వలే, 2000 ఇస్తున్నాడు. ఇంకోటి మనకి ఇప్పుడు బస్సు పెట్టిండు, ఫ్రీ బస్సు పెట్టిండు. దాని నుండి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అసలు మగవాళ్ళు బస్సు ఎక్కాలంటేనే భయపడుతుంది. మొత్తం ఆడోళ్ళకే అయిపోయింది. అది ఎవరైనా ఎక్కితే కూడా వాళ్ళు దించుతున్నారు. ఆ సీట్ మీద కూర్చుంటే వాళ్ళు దాని మీద కూర్చుంటారు. ఆ పథకం అనేది మనకి అంత మంచిగా అని చాలా మంది వ్యతిరేకిస్తుంటారు. గత ప్రభుత్వం కంటే మెరుగైన పాలన తీసుకొచ్చినాం. ఏం చేసిండు? ఇప్పుడు చెప్పిండు 6 గ్యారెంటీలు ఖచ్చితంగా చేస్తామని చెప్పిండు. తొలి సంతకం నీకు 2 లక్షలది తొలి సంతకం పెడతా అన్నాడు. డిసెంబర్ 9 తారీఖు పెడతాను. ఇంతవరకు ఏది లేదు. నువ్వు దేవుని సాక్షి నేను ఇస్తా అంటున్నావు. నువ్వు నీ మీద నమ్మకం లేనిది నువ్వు దేవుని సాక్షి చెప్తున్నావు. దేవుని సాక్షి ఎప్పుడు చెప్తావు? మన మీద మనకు నమ్మకం లేనప్పుడు దేవుని సాక్షిగా ఇస్తా అంటున్నావు. అలా జనాలు కొంతమంది నమ్ముతారు, కొంతమంది నమ్మరు. ఇప్పుడు నమ్ముతున్నారంటారు రేవంత్ రెడ్డి గారు. మళ్ళీ ఇప్పుడు 500 బోనస్ ఇస్తానడము, దేవుని సాక్షిగా నేను ప్రమాణం చేస్తున్నా. అది ఎవరు చెప్పాలి? అది మామూలు వ్యక్తులు చెప్పాలి. అది దేవుని సాక్షిగా ఇస్తాను. ఒక సేమ్ నేను నేను ఇస్తా అని చెప్పు. నువ్వు దేవుని సాక్షిగా చెప్పడం అనేది మళ్ళీ దేవుడు రేపు ఏం కావాలి? ఇవ్వకపోతే దేవుడు ఉన్నాడు అనుకోవాలా, లేడా అనుకోవాలి. అలా 3 నెలల పాలనలో కాంగ్రెస్ పాలన హిట్ అయిందంటారా, ఫట్ అయిందంటారా, ఎట్లుందంటారు? ఏది లేదు, నార్మల్ గానే ఉంది. ఇంతకుముందు ఎట్లా ఉంది మాకైతే ఏం అనిపిస్తలేదు. రైట్. ఇప్పుడు రైతు బంధు గురించి కూడా రైతు భరోసా ఇస్తున్నారు, రైతు బంధు ఇస్తున్నారు, 15,000 ఇస్తున్నారు, కౌలు రైతులు కూడా ఇస్తున్నారా? ఎవరికి కౌలు రైతులకు ఏమి ఇస్తలేరు. రైతు బంధు ఇంతకుముందు ఇస్తున్న దానికన్నా ఇప్పుడు ఎకరాల 2 ఎకరాల వాళ్ళకు వచ్చినాయని అంటున్నారు అందరూ. ఇంకా మిగతా ఏం పెంచడం లేదు, ఏం చేయలేదు. పాతదే ఇంప్లిమెంట్ చేస్తున్నారు అంతే. అయితే లేదు, రుణమాఫీ లేదు, అసలే లేదు. అది కూడా లేదు. 500 బోనస్ కూడా ఇస్తా అని చెప్పి హామీ ఇస్తా అంటున్నారు కానీ ఇయ్యలే కదా. ఇంకా ఇంకోటి ఇప్పుడు రైతులు ఏం చేస్తున్నారు, కరెంటు పోతుంది మధ్యలో. కరెంటు పోయినప్పుడు మనం ఇప్పుడు కొద్దిగా కరెంటు పోయింది అనుకో, 9 మంది నడితే ఎల్సీ అంటే సాయంకాలం 5 గంటలకు ఇస్తా అంటాడు. అంటే అంతవరకు రైతు ఏం చేయలే. అంటే వాడు పంట ఎండబెట్టుకోవాల్సిందే. అది పద్ధతి కాదని రేవంత్ రెడ్డి గారికి ఖచ్చితంగా అది ఆయన తెలుసుకోవాలి. అది ఎలక్ట్రిసిటీ వాళ్ళకు ఆ మెసేజ్ ఇవ్వాలి ఆయన. అట్లా ఎందుకు చేస్తారు మీరు అని. ఎల్సీ అనేది చాలా డేంజర్ చేస్తుంటారు. ఇప్పుడు నాదే ఫీజు ట్రాన్స్ఫారం పోయింది, వేసుకోవాలంటే ఏం చేయాలి? లైన్ మీద అడిగితే వాడేమంటాడు, నేను సార్ మాకు రూల్ లేదు ఎల్సీ నీకే, ఎల్సీ ఇస్తే మాకు నోటీసులు ఇస్తుంటారు అని వాడు చెప్తున్నారు. మేము 5 ఏళ్ళ దగ్గర ఊరుకోవాలి. అప్పుడు ఇబ్బంది జరుగుతుంది, చాలా ఇబ్బంది జరుగుతుంది. అది రైతుగా చెప్తున్నాము. రైతులకు మేలు చేసిన సర్కార్ అని చెప్పుకోవచ్చా కాంగ్రెస్ సర్కార్? ఇప్పటికైతే లేదు, చేసినప్పుడు చెప్పుకుందాం. ఇప్పుడైతే ఏమో చేసింది అయితే ఏం లేదు కదా. రైతు బంధు ఇచ్చిన రైతు బంధు ఆయన కేసీఆర్ ఇచ్చిండు, ఇచ్చలేడు ఆయన. ఆయన కరెంట్ ఇస్తున్నాం అంటున్నారు. వాళ్ళు ఇచ్చిందే ఈయన ఇస్తున్నాడు. మరి ఎక్కువైతే ఏమి ఇస్తలేడు కదా. ఇప్పుడు ఆయన చేసింది కాబట్టి ఈయన కూడా చేస్తున్నాడు. ఇప్పుడు మధ్యలో కూడా కరెంట్ పోతుంది. మళ్ళీ అట్లా అంటే 9 గంటలకు కరెంట్ పోతుంది, గంట సేపు పోతుంది. కరెంటు విషయంలో మన పూర్వ వ్యతిరేకత చెప్పడం కాదు, నడుస్తుంది బట్టి దాన్ని బట్టి చెప్తున్నాం మనం. పాలన బాగాలేదంటారు. ఇప్పటికైతే ఏం నచ్చలేదు.